నంద్యాల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం. మహాశివరాత్రి పురస్కరించుకొని వెలటూరులోని వరసిద్ధి వినాయక ఆలయం దగ్గర గత 15 సంవత్సరాల నుంచి నంద్యాల ఈశ్వరయ్య వారి బృందం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈ శివరాత్రి పురస్కరించుకొని దాదాపు 15,000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ వరసిద్ధి వినాయక ఆలయానికి కడప పార్లమెంట్ ఎంపీ అవినాష్ రెడ్డి సహకారంతో బోర్వెల్ కల్పించారని, అలాగే కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ 3,000 లీటర్ల పెరుగును సమకూర్చారని, వెంకట సుబ్బయ్య యాదవ్ మరి కొంతమంది దాతల సహాయంతో ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఆ సిద్ధి వినాయక ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. ఉన్న స్థలం ఇది 20 అడుగులు గుంతుంది. అది ఈ గ్రామ ప్రజలు మామూలు అందరూ కలిసి ట్రాక్టర్లు ఫ్రీ వచ్చినారు. కొంతమంది మామూలుగా చాలా మంది ఫ్రీ మామూలు నీళ్ళు పెట్టి తోలిచ్చినాము. మామూలుగా గుంత 30 అడుగులు గుంత పూర్తి చేసినాము. 30 సెంట్ల మీద గుంత 30 అడుగులు పోతుంది. అది గ్రామ ప్రజలందరూ కలిసి వేసినాము. ఇప్పుడున్నే దాతలు ఎవరున్నా ముందుకు వచ్చి కంపౌండ్ గోడ కానీ ఒక టెంపుల్కి కానీ దాన్ని ట్రై చేస్తున్నాము. కొంతమంది దాతలు చెప్తున్నారు, దాని ఇల్లు ఉన్నది. మా ఊళ్ళో కొంతమంది ఒక మామూలుగా వచ్చేసి బోర్లు ఇచ్చారు. ఒక దాత వచ్చి కరెంటు బోర్లు ఇచ్చారు. ఒక దాత వచ్చి మైకులు ఇచ్చారు. ఈ టెంపుల్కి కూడా ఒక దాత మామూలుగా బాబురాయుడు అని ఒక అతను ఇచ్చాడు. ఈ సంపటకు కూడా ఒక దాత ఇచ్చారు. ఇంకా కొంతమంది దాతలు అందరూ వచ్చి బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను. ఈ అన్నదాన కార్యక్రమం కనుక ఒక 15 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఒక 10,000 మందికి అదొక అన్నదాన కార్యక్రమం చేస్తాము. కొంతమంది దాతలు కూడా పెరుగు మధ్య మామూలుగా కొన్ని ఐటమ్స్లు అవి ఇచ్చినారు. మామూలుగా ఈ టెంపుల్కు మళ్ళీ ముందు దాతలు మామూలు టెంపుల్కు మామూలు పారగోడ కానీ మామూలు కంపౌండ్ గోడ కానీ లేదా మామూలుగా గుడి కానీ టెంపుల్ కట్టేదానికన్నా దాతలు ముందుకు వచ్చే మేము ముందుకు సిద్ధంగా ఉన్నాము. మా గ్రామ ప్రజలు కానీ మేము కానీ ఉన్నాము. 6 గంటల నుంచి వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ముందుగా మామూలుగా ఉంటుంది. అదొక మామూలుగా భోజనాలు, మళ్ళీ కలర్ రేస్ కానీ ఓటు రేస్ కానీ బెల్లం పాష కానీ మజ్జి కానీ రసం కానీ అదొక మామూలుగా బ్రహ్మాండంగా నీళ్ళ ఐటెం కానీ అదొక కరెంట్ ఏవి కూడా అడిగినాము. 24 గంటలకు కరెంట్ ఉంటుంది. ఏదైనా పొరపాటు ఒక అర్ధగంట ఇస్తే అని చెప్పినారు. ఆయన ఉన్న భరోసా ఇచ్చినాం. మాకు ఇబ్బంది లేకుండా ఏం ఇబ్బంది లేదు. బాగా బ్రహ్మాండంగా ఉన్నది. బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం సౌకర్యంగా బాగా బ్రహ్మాండంగా.